హలో ఏపీ స్టూడెంట్స్, గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయి కదా. సో తెలుగుకు సంబంధించిన టాప్ 20 క్వశ్చన్స్ అయితే మీ ముందరకు వచ్చాను. అంతేనా? ఈ 20 క్వశ్చన్స్ తప్ప ఇంకా మాకేం లేవా అనుకోకండి. ఈ వీడియోని మీరు ఈ రోజే రిలీజ్ అయ్యి ఉంటే, ఈ రోజే చూస్తుంటే మీరు లక్కీ. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ లో మీకు ఏదన్నా ఆన్సర్స్ రావనుకోండి, రేపే అనగా సండే మనము ఒక బిగ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం తెలుగుకు సంబంధించి. అది ఓన్లీ గ్రాండ్ టెస్ట్ కి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పబ్లిక్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో మనకు ఆ మ్యారథాన్ మీద నడవడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ లో ప్రతి క్వశ్చన్ నెంబర్ కి ఏ లెసన్ నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా ప్రిడిక్ట్ చేస్తూ మనం ఆ మ్యారథాన్ ని ముందరికి తీసుకెళ్లబోతున్నాం. సో ఈ రోజు ఆలస్యం చేయకుండా ఇప్పుడు 20 క్వశ్చన్స్ అనేది మీకు చూపిస్తాను. ఈ 20 క్వశ్చన్స్ మీకు వచ్చే రాదో చూసుకోండి. అండ్ ఈ 20 క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. ఆ లింక్ ప్రెస్ చేసినారంటే ఈ 20 క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. మీ దగ్గర పెట్టుకోండి. తెలుగుకి ఎందుకు సొల్యూషన్స్ మేము ఓన్ గా రాయొచ్చు అనుకుంటారు, వద్దు. ప్రతి క్వశ్చన్ కి సొల్యూషన్ ఎలా ఉండాలి, ఏ స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి అనేది కూడా మ్యాథ్స్ కి, సోషల్ కి, ఫిజిక్స్ కి, బయాలజీకి చదివినట్టే లాంగ్వేజెస్ కూడా చదువుకొని వెళ్తేనే మీరు ఫుల్ మార్క్స్ తేగలుగుతారు, లేదంటే కష్టమే. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ 20 క్వశ్చన్స్ చూసుకోండి. వచ్చా ఓకే, రాదా నేర్చుకుంటాం. కానీ రెండు కేటగిరీ స్టూడెంట్స్ మీరైతే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రెస్ చేసి సొల్యూషన్స్ ని యాక్సెస్ చేసుకొని ఒకసారి అయితే చదవండి. మీకు వచ్చా రాదా, మీరు అనుకున్న వేలో ఆన్సర్ ఉందా లేదా అని. సరే, ఆలస్యం చేయకుండా 20 క్వశ్చన్స్ చూసేద్దామా. ఎందుకంటే అసలు గ్రాండ్ టెస్ట్ అవగానే పబ్లిక్ ఎగ్జామ్స్ మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. ఓకే, ఈ 20 క్వశ్చన్స్ లో మీరు మొదట చూడబోయే క్వశ్చన్ ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. దీన్ని మీరు ఓన్ గా రాయడం కంటే నేనేమంటాను, లెసన్ నీట్ గా చదివి పాయింట్ ఫార్మాట్ లో ఆల్రెడీ రాసి పెట్టుకొని దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి రివిజన్ చేసుకుని రాయడం బెటరే. కానీ ఓన్ గా ధర్మవ్యాధుడు చాలా మంచోడు, ధర్మవ్యాధుడు ఎవరికి హానిపరచడు, ఇలాంటి పాయింట్స్ అనేది వేస్ట్ అంటాను నేను. కాబట్టి దీనికి సొల్యూషన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్, ప్రకృతి సందేశం. ఈ పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. సొంత మాటల్లో రాయాలి కాదనట్లా. కానీ లెసన్ ని ఇప్పుడు ఒక సినిమా గురించి నువ్వు చెప్పరా, సినిమా స్టోరీ చెప్పరా అంటే ఎక్కడో ఇంటర్వెల్ లో జరిగిన సీన్ ఎత్తుకొచ్చి ముందర చెప్తే మాకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అలానే నువ్వు నీ సొంత మాటల్లో రాసిన లెసన్ ని మధ్యలో సడన్ గా ఏదో ఈవెంట్ గుర్తొచ్చిందని దాన్ని ఎత్తుకొచ్చి ముందర రాసేయడము, ముందరది వచ్చి వెనకాల పెట్టడం తప్పు. ఖచ్చితంగా చదువుతారు. మీరు అనుకుంటారు ఎవాల్యుయేటర్స్ లాంగ్వేజెస్ నేమ్ చదవరు, లైన్లు లెక్కించుకొని మార్కులు ఇస్తారని. అవన్నీ ఒట్టి బూటకం. సో ఆ సారాంశాన్ని క్లారిటీగా చదివి పాఠ్యాంశం అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు రాసారు లేదనేది ఇక్కడ చెక్ చేస్తారు. కాబట్టి దీనికి కూడా ఆన్సర్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఐకమత్యాన్ని గురించి ఏమి ఎలా బోధిస్తున్నాయో రాయండి. ఇప్పుడు ఐకమత్యాన్ని గురించి ఎలా బోధిస్తాం రాయండి మీరు. దీని క్వశ్చన్ అనేది మీకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. నేను క్వశ్చన్ ఏమైనా మిస్టేక్ రాసానేమో, ఈ క్వశ్చన్ అయితే ఫిక్స్డ్ క్వశ్చన్ మీకు తెలుసు కదా, దీనికి కూడా సొల్యూషన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. చూడండి గైస్, తెలుగులో కానీ లాంగ్వేజెస్ లో ఆల్మోస్ట్ సొంత మాటల్లో రైట్ ఆన్ యువర్ ఓన్ ఇలా ఉంటది. కానీ వద్దు, ఓన్ గా రాయడానికి పేపర్లు నేను నింపేస్తా, తెలుగే కదా మాతృభాష తెలుగు, వద్దు గైస్. ఒక్కసారి చదవండి, ఒక్కసారి కాదు 10 సార్లు చదవండి. ఆన్సర్ నీకు మనసుకి ఎక్కేస్తుంది తెలుగే కాబట్టి, తర్వాత నువ్వు రాయి కాదనట్ల మంచిగానే మార్కులు వస్తాయి అప్పుడు. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ దురంతాన్ని సవివరంగా తెలియజేయండి. అంటే జలియన్ వాలా బాగ్ సోషల్, మీరందరూ కూడా సోషల్ స్టూడెంట్సే. జలియన్ వాలా బాగ్ ఏందో మీ అందరికీ తెలుసు. కానీ ఈ లెసన్లు ఎలా చెప్పాడు అనే దాన్ని బట్టే నువ్వు వివరంగా రాయాలి. అంతేగాని సవివరంగా అంటే ఓన్ గా వివరంగా రాయమని, అలానే కంప్లీట్ ఓన్ గా రాయకుండా వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ప్రెస్ చేసి ఆ పీడిఎఫ్ లో ఆన్సర్ చెక్ చేసుకోండి, మీరు అనుకున్న వేలో ఆన్సర్ ఉందా లేదా అని. నెక్స్ట్, శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలు రాయండి. 10 నీతి వాక్యాలు. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో ఆ లెసన్ స్టోరీని గుర్తు తెచ్చుకొని నీతి వాక్యాలు లెక్కేసుకొని రాయడం, ఆలోచించి రాయడం, ఈ వాక్యం బాలేదు ఇంకోటి రాస్తాను, టైం వేస్ట్. ప్రతి క్వశ్చన్ కి ఒక ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. కాబట్టి అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా మీరేం చేస్తారంటే ముందుగానే ఒక 10 నీతి వాక్యాలు ప్రిపేర్డ్గా ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ లేకుండా మీరు రాసేయగలుగుతారు ఈజీగా. అర్థమవుతుందా? డన్. నెక్స్ట్ ఏంటంటే కథానిక ప్రక్రియ గురించి రాయండి. సో కథానిక అనే పాఠం, దాని యొక్క ప్రక్రియ గురించి రాయండి. ఇది థియరీ టైప్ లో ఉన్న ఇబ్బంది లేదు. నెక్స్ట్, జలియన్ వాలా బాగ్ పాఠ్యభాగ కవి అయిన ఉమర్ అలీ షా, అంటే సింపుల్ కవి పరిచయం రాయండి. ఉమర్ అలీ షా గురించి రాయండి. ఉమర్ అలీ షా ఎక్కడ పుట్టాడు,
అతని ముఖ్య రచనలు ఏంటి, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, అతని గ్రామం ఎక్కడ, అతనితో ఎన్నో శతాబ్దానికి చెందినవాడు, ఇవన్నీ రాయండి. అతనిలో స్పెషాలిటీస్ ఎంతో రాయండి. ఇవన్నీ నీట్గా హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్ అండర్లైన్ చేసి రాయండి. ఆ హెడ్డింగ్ వేరే రెడ్ పెన్ తో, ఆన్సర్ బ్లూ పెన్ తో ఇలా కాదు, మొత్తం ఒకటే పెన్ ఉండాలి. అండర్లైన్ పెన్సిల్ తో కావాలో కూడా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎర్రన కవి గురించి రాయండి. ఎర్రన మీ మీ 10th క్లాస్ లో ఒక పాఠ్య భాగానికి అతను కవి, కానీ వాళ్ళు ఆ పాఠ్య భాగం పేరు ఇవ్వకుండా ఎర్రన అన్నారు కదా. మీరు కవి పరిచయం రాసేటప్పుడు ఏ పాఠ్య భాగానికి ఎర్రన చెందినవాడో దాన్ని రాస్తూ మొదలెట్టాలి. అలానే నెక్స్ట్ ఏంటంటే నాటకం ప్రక్రియ గురించి రాయండి. ప్రక్రియలు ఎప్పుడు మీరు థియరీ పార్ట్ లో రాసినా ఏం కాదనమాట, మార్క్స్ అనేది మంచిగానే వస్తాయి. నెక్స్ట్ వ్యాసం ప్రక్రియ గురించి రాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. కవి నేతల ప్రతాప్ కుమార్ గురించి రాయండి. ఇప్పుడు ఇతను ఏ పాఠ్య భాగానికి చెందినోడో మీకు గుర్తు లేకుండా అది తప్ప నువ్వు కవి పరిచయం మొత్తం రాసిన ఎవాల్యుయేటర్ సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఓకేనా. డన్. నెక్స్ట్ మందర పాత్ర స్వభావం రాయండి. ఇప్పుడు రామాయణం గురించి వచ్చినప్పుడు నేను ఇక్కడ రాసిందే మీరు చదువుకోవాలని రూల్ లేదు. మందర పాత్ర స్వభావం రాయండి, మారీచుడి పాత్ర స్వభావం గురించి రాయండి, భరతుని పాత్ర స్వభావం గురించి రాయండి, లక్ష్మణుని పాత్ర స్వభావం గురించి రాయండి అంటారు. కాబట్టి ముఖ్యమైన పాత్రల స్వభావాలన్నింటినీ ఒకసారి నేర్చిపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ రామాయణ ప్రాస్తన్యాన్ని గురించి రాయండి. రామాయణ ప్రాసత్వాన్ని గురించి రాయండి అంటే రామాయణం యొక్క ఇంపార్టెన్స్ గురించి రాయండి. ఓకేనా. రామాయణం మనకి ఎంత ఇంపార్టెంట్, అలానే ఓన్గా రామాయణం మనలో హ్యూమన్ డెవలప్మెంట్ చేస్తుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఇలా కాకుండా మీకు టెక్స్ట్ బుక్ లో ఆన్సర్ ఎలా అయితే ఉంటుందో దాన్ని చదివి అర్థం చేసుకుని ఓన్గా రాయండి. ఓకేనా. నెక్స్ట్ రామాయణంలో సేతు నిర్మాణం ఉంది కదా, సేతు నిర్మాణం గురించి కూడా రాయండి. ఇది చాలా సార్లు రిపీట్ అయింది లాస్ట్ 5 years లో. ఓకేనా. డన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొత్త స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్, ఓన్ టైప్, కానీ దీనికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మీకు నచ్చిన స్వాతంత్ర సమర యోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. అంటే నీకు నచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ గురించి పొగుడుతూ అభినందన పత్రం రాయాలి. ఓకేనా. కరపత్రం లాగా. నెక్స్ట్ కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగడాన్ని తెలియజేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి. కష్టం వస్తే కృంగిపోకూడదు, ఆనందం వస్తే పొంగిపోకూడదు, అలాగా కష్టాలు వస్తే కుంగిపోకూడదు. నీ ఫ్రెండ్కి నువ్వు చెప్తూ రాయాలన్నమాట, గుండె ధైర్యం చెప్తూ. దానికి కూడా ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది, ఎందుకంటే ఇది లేఖ కదా, స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. అండర్స్టాండ్. డన్. నెక్స్ట్ మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చాడనమాట. తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. అంటే మీ స్కూల్లో భాషోత్సవం, లాంగ్వేజ్ ఫెస్టివల్కి ఒక ప్రముఖ కవి, ఫేమస్ కవి వచ్చాడు. ఇప్పుడు తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి నువ్వు కొన్ని ప్రశ్నలు తయారు చేసి, ఈ ప్రశ్నలు అడిగితే నీకు సొల్యూషన్ వస్తుంది అనమాట. ఆ సొల్యూషన్ బట్టి తెలుగు కవుల గురించి నువ్వు తెలుసుకోవచ్చు. అలాగా ఇదంతా ఓన్గా నువ్వు అనుకుంటావు, ఇవన్నీ ఓన్గానే, కానీ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మీకు కావాలంటే ఒకసారి ఆ పీడిఎఫ్ చెక్ చేయండి. ఈ స్ట్రక్చర్ లో ఆన్సర్స్ రాయండి, 100% గ్యారంటీగా మంచి మార్కులు వస్తాయి. తెలుగు లాంగ్వేజెస్ సింపుల్ చెప్పాలంటే ఆన్సర్ ఎవరన్నా రాస్తాడు, పద్ధతిలో రాయని వాడికి మార్కులు పోతున్నాయి, పద్ధతిగా రాసిన వాడికి మార్కులు వస్తున్నాయి. ఆ పద్ధతి, ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే చెక్ చేయండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్. రేపు మ్యారథాన్ లో కలుద్దాం. అందరం మంచిగా చదువుకుందాం. తెలుగు కూడా 100కు 100 రావడానికి 100% ట్రై చేద్దాం. సెలవు తీసుకుంటూ నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంత తెలుగు 8 మాస్టర్